సో ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకొని జాయిన్ అయ్యేలాగా చూడండి. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. 1 minute అండి, నేను కవిత మేడం కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. లైవ్ కనెక్ట్ అవుతోంది. మేడం గుడ్ మార్నింగ్. మేడం కవిత మేడం. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్టార్ట్ చేసేయచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ కవితామూర్తి. మాది నర్సంపేట అండి, వరంగల్ పక్కన నర్సంపేట, తెలంగాణ స్టేట్. నేను బిజినెస్కి రాకముందుకి ఒక హోమ్ మేకర్. బిజినెస్కి రాకముందు నేను చదువుకున్నది ఏంటంటే 10th క్లాస్ చదువుకున్న. హోమ్ మేకర్. మాది వ్యవసాయ కుటుంబం అండి. ఈ బిజినెస్ని బిజినెస్ లో జాయిన్ అయింది నా భర్త ప్రైవేట్ జాబ్ చేసేది. ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరం ఒక విలేజ్ నుంచి, మామూలుగా మాకు పెళ్ళైన 1 year కి విలేజ్ నుంచి మేము నర్సంపేట టౌన్కి వచ్చాము. ఆ టౌన్లో చేతికి అందిన పని చేసుకుంటూ వెళ్తున్నాడు నా భర్త. ప్రైవేట్ జాబ్ చేస్తుండే శాలరీ, ఇద్దరం పోయి 4 అయినాం. శాలరీ సరిపోవట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఏదైనా చేస్తే బాగుండని ఆలోచిస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. విన్నాడు, జాయిన్ అయ్యాడు నా భర్త. ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అలా నేను బిజినెస్ లో స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలేదు. పూర్తి నెగిటివ్గా ఉండే. కంపెనీ పేరు కూడా అంటే వెస్టేజా, ఇంకా ఏ పేరు దొరకలేదా, అలాంటి మైండ్ సెట్. అండ్ రేట్లు ఎక్కువ, మనం చేయలేము, ఇది నేము ఫేమ్ పోతుంది అనే ఒక చిన్న మైండ్ సెట్ తోని నేను సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే ప్రోడక్ట్లు వాడానో అప్పుడు నాకు చాలా పాజిటివ్ వచ్చేసింది ప్రొడక్ట్స్ పైన. ఆ ప్రొడక్ట్స్ వాడవచ్చు కదా, బయట ఎలాగో వాడుతున్నాం, ఇక్కడ కూడా వాడొచ్చు కదా అనేసి వాడాను. బాగున్న ఫీలింగ్ నేను మా భర్తతో షేర్ చేసుకున్నా. అలా షేర్ చేసుకున్న తర్వాత మీటింగ్కి తీసుకెళ్ళాడు. మీటింగ్లో కూర్చున్నా, విన్న తర్వాత ఎలాంటి డబ్బులు మనం కట్టట్లేదు, ఎవరి చేత కట్టించట్లేదు, అలాంటప్పుడు మనం నష్టపోయేది ఏముంది, ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అనేసి అలా స్టార్ట్ చేశాను. అలా నా భర్తకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నాకు మంచి లైఫ్ స్టైల్ అయితే వచ్చింది. 5 years అవుతుంది మేము ఈ జర్నీ చేయబట్టి. ప్రజెంట్ మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నా. టైం ఫ్రీడమ్ వచ్చేసింది, మనీ ఫ్రీడమ్ వచ్చింది. మంచి కారులో 12 లక్షల కారు గెలుచుకున్నాము. ఈ బిజినెస్లో ఫారెన్ ట్రిప్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. మంచి ఇల్లు కట్టుకున్నాము. కాబట్టి ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇది చిన్న చిట్కా బిజినెస్ కాదు, ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. నిజంగా ఒక పేదవాడు ధనికుడుగా కావాలి అంటే ఏకైక మార్గం వెస్టేజ్ మార్గమే అండి, వెస్టేజ్ ప్లాట్ఫామ్. నిజంగా చెప్పండి, ఒక పేదవాడు ఎలాంటి పెట్టుబడి లేకుండా మంచిగా డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, బయట ఎక్కడ కాదు. అండ్ మనకి చదువు కావాలి, అది అవసరం లేదు ఇక్కడ. బయట అయితే చదువు కావాలి, ఇది ఇక్కడ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరి లైఫ్ అనే సినిమాలో ప్రతి ఒక్కరికి కష్టాలు పడుతూనే ఈ స్థాయికి వస్తున్నాం. ప్రతి ఒక్కరం, ఎవరి లైఫ్లోనైనా ప్రతి ఒక్కరికి కష్టం అనే సినిమా ఉంది. మరి నీ కష్టం గురించి, బిజినెస్ ని పక్కన పెడితే, మూర్తి కవిత కష్టం గురించి మాట్లాడితే ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. మీరు కూడా అంతే కదా, మీ కష్టం గురించి ఎవరితో మాట్లాడినా, ఎవరికి చెప్పినా వాళ్ళు తీసుకోరు. ఎందుకు అంటే మనకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు తీసుకోరు, ఇన్స్పిరేషన్ గా తీసుకోలేరు. కానీ ఈ బిజినెస్ లో మనం ఎలా ఎదిగాము, మనం ఎలా కష్టపడ్డాం, మన కష్టం గురించి మాట్లాడితే చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అరే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఈ రోజు మంచి స్థానంలో నిలబడ్డారు, మనం కూడా ఇవాళ కష్టపడుతున్నాం, రేపు మనం కూడా అదే స్థాయిలో మనం నిలబడగలుగుతామని ఒక మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతారు. కాబట్టి ఇది చిన్న బిజినెస్ కాదండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే, మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ ని కొత్త వాళ్ళు కావచ్చు,
ఇంకా ఇప్పటికీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అర్థం కాని అంటే ఓ 3 నెలలు 4 నెలలు అలా ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే బిజినెస్ లో అవకాశం చూపించారో వాళ్ళ దగ్గర కూర్చొని లక్షలు అంటున్నారు, మంచి ఇన్కమ్ అంటున్నారు, మంచి లైఫ్ అంటున్నారు. అసలు ఏం చేయాలనేసి అడగండి, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకు ఏకైక మార్గం, మన డ్రీమ్స్, ఒక పేదవాడు డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అంటే ఇది ఏకైక మార్గం అండి. ఇంతకు మించిన అవకాశం రాదు, రాబోదు. చాలా మంది బైనరీ సిస్టమ్, లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో, ఇలాంటి చిన్న చిన్న డబ్బులు కట్టడాలు కట్టించడాలు అలాంటి వాటిని బాగా మనము తెలియకుండా మోసపోతా ఉంటాం. ఇది అలాంటిది కాదు. దాన్ని చూసి మీరు ఈ బిజినెస్ కూడా, ఈ వెస్టేజ్ బిజినెస్ కూడా అలాంటిది అనుకుంటే పప్పులో కాలేసినట్టే, పొరపాటు చేసినట్టే. కాబట్టి అలాంటి మిస్టేక్లు చేయకండి. నేను అలానే చేశాను. ఒకవేళ నేను ఆ రోజు నా భర్తకి 5 సంవత్సరాల క్రితం నేను ఈ బిజినెస్ వద్దు, నువ్వు చేయకు, అవసరం లేదు, నువ్వు ఒకవేళ ఈ బిజినెస్ చేస్తా అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనేసి గొడవ పడ్డప్పుడు, ఒకవేళ నా మాటే నిజంగా ఆయన నమ్మి ఉంటే ఇంత మంచి బంగారు భవిష్యత్తుని నేను పొందేదాన్ని కాదు. నా మాట వినకుండా ఆయన నన్ను అర్థం చేయించి, మీటింగ్ లో కూర్చోబెట్టి అర్థం చేయించి ఈ రోజు నాకు మంచి అందమైన జీవితాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరము తప్పుగా ఎవరం కానీ ఫస్ట్ పాజిటివ్ కంటే నెగిటివ్ ముందొస్తుంది. ఒక అవకాశం గురించి విన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మనం చిన్న చూపు చూస్తూ ఉంటాం, అవకాశాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటాం. ఎప్పుడు కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడు కానీ ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అది మనం గమనించుకోగలగాలి. అండ్ అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, పోనీ పోయేదేముంది, ఒక విషయం చెప్తున్నాడు కదా, నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు కదా అని ఒక ఆలోచన తీసుకోవాలి. అంతే తప్ప మనము అన్ని తెలుసు అనేసి ఐనో అటిట్యూడ్ తో ఉంటాం ప్రతి ఒక్కరం. కాబట్టి అలా ఉండకూడదు. నేను 14 సంవత్సరాలు ఒంటింటి కుందేలను. నాకు అవుట్ నాలెడ్జ్ జీరో, బిజినెస్ కి రాక ముందుకు. ఈ బిజినెస్ లో నేను ఒక గొంగలి పురుగు నుంచి సీతాకొక చిలుకగా మారుతున్నా. ఎందుకంటే గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు రెస్పెక్ట్ చేయరు, ఎవరు చూడరు, ఎవరు మనల్ని ముద్దాడరు. అదే సీతాకొక చిలుకగా మారితే, గొంగలి పురుగు నుండి సీతాకొక చిలుకగా మారితే అందరూ ఇష్టపడతా అంటారు, దాన్ని ఫొటోస్ తీసుకుంటా అంటారు, దాన్ని చాలా గౌరవిస్తా అంటారు, చాలా సంబరపడతా అంటారు. అలానే నేను గొంగలి పురుగు నుంచి సీతాకొక చిలుకగా మారుతున్నా, ఇంకా పూర్తిగా మారలేదు. ఖచ్చితంగా పూర్తిగా చంద్రముఖి లాగా ఖచ్చితంగా మారుతా. ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నరాల్లో ఇంకిపోయింది ఈ బిజినెస్ అంటే, వెస్టేజ్ అంటే. చాలా ఇష్టంగా మూర్తి సార్ని, నా పిల్లల్ని నేను ఎంత ప్రేమిస్తానో ఈ వెస్టేజ్ ని కూడా అంతే రెస్పెక్ట్ చేస్తా, అంతే ప్రేమిస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఈ రోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ సబ్జెక్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చింది నిజంగా గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ అండ్ లారీ మేడం ఉమాశంకర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా చిన్న టెస్ట్ మోనీ ఇది. మనం సబ్జెక్ట్ లోకి వెళ్దామండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. నిజంగా చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటాం, ఉమెన్ జెంట్తో ఈక్వల్ అనేసి, ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్ అనేసి. కానీ చెప్పడం నోటి నుండి వస్తుంది, కానీ అది పాటించడానికి 90% ఎవరు పాటించరు, 95% ఎవరు పాటించరండి. ఒక్కసారి గమనించండి, ఆడపిల్లల లైఫ్, ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుందో. సెలవు ఎరగని శ్రామికురాలు, జీతం తీసుకొని కార్మికురాలు, అన్నీ తానై ఇంటిని నడిపించే యజమానురాలు, గృహిణి. తనకి ఏ సాలరీ ఉండదు, ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూనే ఉంటది కుటుంబం కోసం, ఇంటి కోసం. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు. ఇది మీకు నిజంగా మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ సబ్జెక్టు మీకు ఒకవేళ బిజినెస్ లో ఇది నాది అని మీరు డిసైడ్ అయ్యి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరము ఎలా మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనేది మీకు ఈ రోజు మేబీ నేను అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తా. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు. పీపీటీ అయితే లేదు, ఎక్స్పెక్ట్ చేయకండి లీడర్స్. పీపీటీ లేదు కాబట్టి డిసప్పాయింట్ కాకూడదు ఎవరు. పీపీటీ లేకుండా ఈరోజు సబ్జెక్ట్ చెప్పబోతున్నాను. అండ్ స్త్రీ లేనిది
ఏదీ నడవదు, ఈ సృష్టే లేదు. కాబట్టి ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి, సృష్టి. కాబట్టి ఖచ్చితంగా మనము స్త్రీని గౌరవించాలండి. భారతదేశ చరిత్ర గాని, భారతదేశ కల్చర్ గాని చూస్తే మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి మన భారతదేశంది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. స్త్రీని ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో, ఎక్కడైతే రెస్పెక్ట్ చేస్తారో అక్కడ భగవంతుడు ఉన్నట్లే. ఇక్కడ చూడండి ఇంకా చదువుకి మనము ఎంతసేపు చూడండి జెంట్స్‌కి ఎక్కువ మనకు అంటే హిస్టరీలో గాని, దేవతలందు గాని లేడీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిల్లా, ఎక్కువ ప్రాముఖ్యత ఉందా? జెంట్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉందా? చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. చదువు చదువుకి సరస్వతి ఉంది. ధనానికి లక్ష్మీదేవి ఉంది. రౌద్రానికి కాళి ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మనము పార్వతి అంటే చూడండి జెంట్స్ పేర్లు లేవెందుకు? అదే లేడీస్ పేర్లున్నాయి. అంటే సృష్టి ఒక స్త్రీని రెస్పెక్ట్ చేస్తుంది. ఒక గౌరవం, ఒక వాల్యూ ఇస్తుంది. కాబట్టి గమనించుకోండి లీడర్స్. ఇంకా చూసుకున్నట్లయితే పార్వతి, పరమేశ్వరులు అన్నారే కానీ పరమేశ్వరుడు పార్వతి అనలేదు. లక్ష్మీ నరసింహస్వామి అన్నారు కానీ నరసింహస్వామి లక్ష్మి అనలేదు. సీతారాములు అన్నారు కానీ రాముడు సీతలు అని అనలేదు. రాధాకృష్ణులు అన్నారు కానీ కృష్ణులు రాధా అనలేదు. ఆలు మొగలు అన్నారు కానీ మొగడు ఆలు అని అనలేదు. భార్య భర్తలు అన్నారు కానీ భర్త భార్యలు అనలేదు. కాబట్టి ఆడపిల్లలు ఉమెన్స్ పేరే ఫస్ట్ రెస్పెక్టెడ్ గా ఉంటుంటది. శుభలేఖలు ఇంకా చూసుకున్నట్లయితే శుభలేఖలలో గాని అంటే పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, శుభలేఖలలో గాని, బాండ్ పేపర్లలో గాని, రిజిస్ట్రేషన్ పేపర్లలో కానీ, ఏదైనా గిఫ్టుల పైన కానీ, లగ్న పత్రిక పైన కానీ ఎక్కడ చూసుకున్నా శ్రీ అని ఉంటుంది కానీ శ్రీమతి అని ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఆడవాళ్ళ పేరే శ్రీ అని ముందు ఆడవాళ్ళ పేర్లే ఆ ఇంటి ఆడవాళ్ళ పేరు ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి ఎంతో ఓర్పు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి ఓర్పు, సహనం చాలా వరకు ఉంటుంది. మీరు అనొచ్చు కొంతమందికి ఉండదు కదా అనేసి. కొంతమంది గురించి కాదు, మనము ఎక్కువ మెజారిటీ ఉన్న లేడీస్ ని తీసుకోవచ్చు. ఎస్, ఎంతో ఓర్పు సహనం ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు, అవునా కదా? ఎస్, ఉండని వాళ్ళ గురించి కాదు, మనం పాజిటివ్స్ మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ అవసరం లేదు. అది సెకండరీ. కొంతమందికి ఉండదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఆడపిల్ల ఒక ఇంట్లో పుట్టి పెరిగి ఆనందంగా గడిపి అమ్మ నాన్నని, అన్న తమ్ముళ్ళని, ఫ్రెండ్స్ని, రిలేషన్స్ని అండ్ ఊరిని వదిలి పెళ్లి అనే 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు వేసి ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి ఇంటి పేరు మన ఇంటి పేరుగా మార్చుకొని వాళ్ళ బంధువులే మన బంధువులు అనుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది ఒక ఉమెన్. ఎస్ ఆర్ నో? ఎస్. అదే మరి ఇంత త్యాగం, ఒక ఇంటి పేరు మార్చుకుంది, అన్ని వదిలేసుకొని ఒక కొత్త ప్లేస్ కి ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది కదా. అదే ఇంత త్యాగము జంటు చేయగలడా? ఎవరికి వారు క్వశ్చన్ వేసుకోండి. చేయగలడా? చూసారా? మీకు ఆలోచన కూడా చేయలేరు. చీ మేమెందుకు మార్చుకుంటాం అని కొంతమందికి ఆలోచన మైండ్లో ఉంటది. మీకు భగవంతుడు అలాగే రాశాడు. అయినా ఏమైనా మీ ఒక్కరికే, లేకపోతే నిన్ననో మీ ఒక్కరికే అలా ఉందా? సమాజంలో ఇంకెవరికి అట్లా లేదా? లేకపోతే నిన్న మొన్నటితో కాదు కదా, ఇది భగవంతుడి నుంచే ఉంది కదా, ఎప్పుడో వెనుకటి కాలం నుంచే ఉంది కదా అనేసి కొట్టిపడేస్తారు. చూసారా? మీ ఊహ కూడా త్యాగం మీ ఊహలో కూడా త్యాగం చేయలేకపోతున్నారు జెంట్స్. మరి ఇప్పుడు
చెప్పండి మీరు. స్త్రీ నిజంగా ఓర్పు నేర్పు ఉందా లేదా? స్త్రీ గొప్పదా కాదా? మీకు మీరే క్వశ్చన్ యువర్ సెల్ఫ్. స్త్రీ త్యాగం చాలా గొప్పది. అది అర్థం చేసుకున్నట్లయితే. సాధికారత అంటే అసలు ఏంటంటే, చాలా మంది సాధికారత, సాధికారత అని చెప్తా ఉంటారు. నాకొక డౌట్ వచ్చేది. సాధికారత అంటే ఏంటిది? సాధించేదా? లేకపోతే ఇంకేదైనానా అనేసి. కానీ నాకు ఈరోజు కనువింపైంది. సాధికారత అంటే ఒక నిర్ణయం తీసుకోగలిగేటప్పుడు మనకు ఒక నిర్ణయం తీసుకోగలిగేటటువంటి ఏదైతే ఒక సొంతంగా నిర్ణయం తీసుకునేటటువంటి పొజిషన్, ఆ స్థితిని ఒక మనిషి ఎదగడం అంటే తను ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నా తను ఒక నిర్ణయం తీసుకోగలగాలి. ఒక మనిషి ఎదగటం అంటే తన లైఫ్‌లో గాని, తన ఫ్యామిలీలో గాని, తన కెరియర్‌లో కానీ, తను చదివే చదువులో కానీ, తను ఎంచుకున్న రంగంలో కానీ, తనంతట తాను స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. తీసుకోగలిగే శక్తి ఉన్న తీసుకోగలిగేంత శక్తి ఉండాలి. ఒక జెంట్ గాని, లేడీస్ గాని వాళ్ళు సాధికారత సాధించినట్లే. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా ఓన్‌గా నిర్ణయం తీసుకోవాలి. అలాంటి టైం అది జెంట్స్ గావచ్చు, లేడీస్ గావచ్చు. స్పెషల్‌గా ఈరోజు మాట్లాడేదేంటంటే లేడీస్ గురించి. కాబట్టి అలా మనం నిర్ణయం తీసుకోగలగాలి. ఇతరుల మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్‌గా స్వతంత్రంగా సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో, తీసుకునే ఎత్తుకు ఎదిగితే నేను సాధికారత సాధించినట్లే. దీనిని సొంతంగా నిర్ణయాలు ఎలాంటి స్థితిలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము సొంతంగా నిర్ణయాలు తీసుకుని మనము ఎదిగితే దానినే మనం సాధికారత అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం. నా సొంత నిర్ణయాలను, నా సొంత డెసిషన్స్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత సాధించాలి అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కావాలి. చాలా మందికి ఇక్కడే పొరపాటు అవుతది. చాలా మంది ఇక్కడే వాళ్ళను వాళ్ళు నమ్ముకోరు. యెస్, వాళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు గ్రేట్, వీళ్ళు గ్రేట్. వాళ్ళంతా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు చూడు ఎలా మాట్లాడగలుగుతున్నారో, వాళ్ళు చూడు ఎలా చేయగలుగుతున్నారో అనే దాని మీద పెట్టే దృష్టి అట్‌లీస్ట్ 10% మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ మీద నేను ఎందుకు చేయలేను? నాకు వాళ్ళలాగానే నాలెడ్జ్ ఉంది, మెదడు ఉంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి. అన్ని భగవంతుడు చక్కగా పంపించాడు భూమి మీదకి. నేనెందుకు చేయలేను అనేసి ఒక్కరం కూడా అనుకోము. అక్కడే చాలా మిస్టేక్ చేస్తాంటాం. అక్కడే మనం 90% పడిపోతాం. అలా పాజిటివ్‌గా మనము అలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గించుకోకుండా మనము ఉండాలి. అండ్ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఈ 2 మిస్టేక్‌లు చాలా చేస్తా ఉంటాం. సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గించుకుంటా ఉంటాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటా ఉంటాం. ఎదుటి వ్యక్తిని హైలీ చేస్తాం. కానీ ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ చేయాలి. నేను అది అనట్లేదు. ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ చేసుకుంటూ నిన్ను నువ్వు హైలో ఉంచుకో. మరీ హైప్‌లో ఉండకూడదు. మరీ డీప్‌లో ఉండకూడదు. మినిమమ్ మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి అలా వండుకుంటూ నీ సొంతంగా నువ్వు అలాంటి పాజిటివ్ ఆలోచన తీసుకుంటూ అండ్ ఆహ్, డిసిప్లిన్‌తో వండుకుంటూ పాజిటివ్ ఆలోచించాలి. చాలా మంది నెగెటివ్స్ ఆలోచిస్తా ఉంటారు. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ తగ్గిపోతా ఉంటది. అండ్ పాజిటివ్ గూడా ఏ ఆలోచన గాని నెగెటివ్‌తోనే స్టార్ట్ అయితది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకి నెగెటివ్సే మాట్లాడుకుంటా ఉంటాం. నెగెటివ్సే వింటా ఉంటాం. నెగెటివ్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తా ఉంటాం. ఎప్పుడైతే ఆ నెగెటివ్స్‌కి ప్రాముఖ్యత ఇస్తామో మనల్ని మనము తగ్గించుకొని మనం ఏది చేయలేం. జీవితంలో ఎక్కడికి ఏసిన గొంగడి అక్కడే ఉంటది. మనం ఎదగకుండా చేసేది ఒకటి నిన్ను నువ్వు నమ్మకపోవడం ఒకటి, రెండోది నువ్వు నెగెటివ్స్ మాట్లాడడం, నెగెటివ్స్ వినటం, నెగెటివ్స్ మాట్లాడే వ్యక్తులతోని ఉండటం, నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ పనులు, నెగెటివ్ ఎవ్రీథింగ్ నెగెటివ్. అలాంటి ఈ 2 పాయింట్ల వల్లనే మనము ఎదగలేకపోతున్నాం. దీంతో పాటుగా డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్ లేదు.
ఎవరు రెస్పెక్ట్ చేయరు. చదువు లేదు, నాలెడ్జ్ లేదు, డిసిప్లిన్ ఉంది, ఖచ్చితంగా ఈ రోజు కాదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతావు. డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ స్టెబిలిటీగా ఉండాలి. ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ మనము స్థిరంగా ఉండాలి. హరిహర రాజులు అడ్డొచ్చినా మనము ఎవరికి భయపడేది లేదు, మనం బాధపడేది లేదు. అలా స్థిరంగా ఉండటానికి మనల్ని మనము చిన్న చిన్నగా మార్చుకోవాలి. భర్త ఉన్నంత వరకే భార్య భద్రతకి విలువ, భార్య ఉన్నంత వరకే భర్త క్షేమానికి విలువ. ఎస్ సార్ నో? ఎస్. ఒకరు లేనిది ఇంకొకరు ఉండరు. కాబట్టి భార్యాభర్తల రిలేషన్ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరము. ఆ వరాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది మిస్బిహేవ్ చేసుకుంటా అంటారు, కానీ అది ఒక పెద్ద వరము. భర్త ప్రేమ ఉన్నంత వరకు ప్రతి భార్య ఒక మహారాణిని. ఎస్ సార్ నో? ఎస్. భర్త ప్రేమ ఉన్నంత వరకు ఒక భార్య ఒక మహారాణి. ఇంత చక్కటి భార్య భర్తల బంధాన్ని, ఇంత చక్కటి భార్య, చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్, ఇంత చక్కటి భార్య భర్తల బంధాన్ని 50-50, 50+50 = 100. ఎస్ సార్ నో? ఎస్, 100%. కానీ ఇంత చక్కటి భార్య భర్తల బంధాన్ని 50-50, నువ్వెంతో నేనంతా, నేనేమైనా తక్కువ, నీతో పాటుగా జాబ్ చేస్తున్నా, నీతో పాటుగా పని చేస్తున్నా, నువ్వెంతో నేనంతా, ఏమైనా తక్కువ, కట్నం తీసుకురాలేదా, చాలా మాట్లాడుకుంటా అంటాం ఆడపిల్లలు. 50-50 అనేసి అనుకుంటా అంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సమస్యలు రాకుండా, మీ జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తా, అది మీరు పాటిస్తే కనుక మంచి ఎంజాయ్ చేయొచ్చు భార్యాభర్తల రిలేషన్. ఏంటంటే, గొడవ పడుతున్నప్పుడు భార్యాభర్తలో గొడవ ఖచ్చితంగా వస్తుంది. సంసారం అన్నప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తలకి గొడవలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో చోట వస్తూనే ఉంటాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు ఒకవేళ భర్తకి కోపం వచ్చింది అన్నప్పుడు భర్త 70% లో ఉంటాడు కోపంలో. అప్పుడు మనం అర్థం చేసుకొని భార్య 30% లో ఉంటే 70+30 = ఎంత? 100%. ఎస్. భర్త కోపంలో ఉన్నప్పుడు భర్త 70% లో కోపంలో ఉంటే భార్య 30% లో ఉండాలి. అదే భార్యకు కోపం వచ్చి భార్య 70% లో ఉంటే భర్త 30% లో ఉండాలి ఓపికలో. అలా ఉంటే 70+30 = 100. ఇప్పుడు చెప్పండి, ఇలా ఉంటే ఖచ్చితంగా మన సంసార జీవితం బాగుంటుందా, బాగుండదా? ఎస్, సంసార జీవితం 100% బాగుంటుంది. ఎలాంటి గొడవలు రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా కొద్దిసేపటి తర్వాత క్లియర్ అయిపోతా ఉంటాయి. మనం ఈ ఫార్ములా కనుక మనము పాటించినట్లయితే కొద్దిసేపటి తర్వాత అయిపోతా ఉంటాయి. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? అసలు భర్త ఎక్కువనా, భార్య ఎక్కువనా? భర్త ఎక్కువనా, భార్య ఎక్కువనా? ఎవరు ఎక్కువ అంటే ఎవరు ఎక్కువ లేదు. ఇద్దరు 70-30, ఇద్దరు ముఖ్యమే. కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరం చెప్పలేము. భార్య గొప్ప, భర్త గొప్పే. కాబట్టి బ్లేడ్ చేసే పని గొడ్డలి చేయదు, గొడ్డలి చేసే పని మన బ్లేడ్ చేయదు. అలా అనేసి గొడ్డలి చేసే పని బ్లేడ్ చేస్తలేదు కానీ అని దానికి వాల్యూ ఉండకుండా పోదు. బ్లేడ్ చేసే పని గొడ్డలు చేయట్లేదు కదా అనేసి దాని వాల్యూ ఏం తగ్గదు. మనకు బ్లేడు షేవింగ్ చేసుకుంటాం, గొడ్డలితో చెట్లు నరికేస్తాంటాం. అదే బ్లేడ్ తీసుకుపోయి చెట్లను నరకలేము కదా, అదే గొడ్డలి తీసుకొచ్చి షేవింగ్ చేసుకోలేరు కదా. కాబట్టి ఎవరి గొప్ప వాళ్ళకే ఉంటది, ఎవరి స్థానం వాళ్ళకే ఉంటది. ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకు మనము ఖచ్చితంగా ఇవ్వవలసిందే. వాళ్ళకి ఇచ్చేది ఒకటి వాల్యూ మాత్రమే. కాబట్టి అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళకు ఇచ్చేది ఒకటి రెస్పెక్ట్. వైఫ్ హస్బెండ్ కి, హస్బెండ్ వైఫ్ కి. ఇంకా స్త్రీ భర్త వెనుక నిలిస్తే విజయం. అదే భర్త పక్కన నడిస్తే జీవితం. అదే భర్తకి ముందు నడిస్తే చరిత్ర. నువ్వు విజయం లాగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే జీవితం లాగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే
చరిత్రగా ఉండాలనుకుంటున్నావా? యాజ్ యువర్ చాయిస్. అది మీకు మీరే సెల్ఫ్‌గా క్వెషన్ చేసుకోండి. భర్తకి మీరు ఎలా ఉండాలి? విజయంలాగా ఉండాలా? జీవితంలాగా ఉండాలా? చరిత్రలాగా ఉండాలా? క్వెషన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నీ భర్తని గెలిపించడం మీ భర్తని గెలిపించడం నీ చేతిలోనే ఉంది. మన చేతిలోనే ఉంది. మగ పిల్లలకి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇది. మగ పిల్లలకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. యెస్ ఆర్ నో? ప్రతి మగ పిల్లోడికి అమ్మ అంటేనే ఇష్టం. అదే ఆడపిల్లకి నాన్న అంటే ఇష్టం ఎక్కువ. మరి మగ పిల్లలకి పెళ్ళయ్యేదాకా అమ్మ తోడుంటది. పెళ్లి అయిన తర్వాత అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి అమ్మలాగా చూసుకునే భార్యని సృష్టించాడు. అమ్మ స్థానంలో భార్యని సృష్టించాడు భగవంతుడు. అదే ఆడపిల్లకి పెళ్ళయ్యేదాకా నాన్న తోడుంటది. పెళ్ళైన తర్వాత నాన్న స్థానాన్ని భర్తీ చేయడానికి నాన్నలాగా చూసుకునే భర్తను సృష్టించాడు భగవంతుడు. ఇప్పుడు చెప్పండి. ఒక ఆడపిల్లకి నాన్నలాగా చూసుకునే భర్త వస్తాడు. ఒక జంటకి అమ్మలాగా చూసుకునే భార్య వస్తది. ఇది ఎంత గొప్ప వరమో ఇది అర్థం చేసుకున్నట్లయితే చాలా పెద్ద గొప్ప వరం. చిన్నగా చూస్తే చిన్నగా కనిపిస్తది. పెద్దగా చూస్తే మనకి పెద్దగా కనిపిస్తది. స్త్రీ ఎదిగితే కుటుంబం మాత్రమే కాదు, సమాజమే ఎదుగుతుంది. ఎదగనిద్దాం. స్త్రీని ఎదగనిద్దాం. ఇప్పుడు నేను సెషన్ చేస్తుంటే చాలా మంది జెంట్స్‌కి అనిపించవచ్చు, కవిత మేడం సూపర్‌గా మాట్లాడుతుంది. కవిత మేడం చాలా అద్భుతంగా చెప్పగలుగుతుంది. కవిత మేడం సూపరు, తోపు, తురుము, తుపాకీ అని మీకు అనిపించవచ్చు. బట్ పప్పులో కాలేసినట్టే. ఇలాంటి ఆడపిల్ల మీ ఇంట్లో ఉంది. మీ అమ్మగా ఉంది. మీ భార్యగా ఉంది. మీ అక్కగా ఉంది. మీ చెల్లెగా ఉంది. మీ కూతురిగా ఉంది. వీళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఎంత వాల్యూస్ ఇస్తున్నారు? ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు? ఎంత గౌరవిస్తున్నారు? ఎలా చూసుకుంటున్నారు? అదే కవితలాగా ఖచ్చితంగా ఎదగలేరా మీ ఇంట్లో ఆడపిల్లలు? 100కి 100% ఎదగగలుగుతారు. వాళ్ళని అర్థం చేసుకోండి. సీత కన్నీరు లంకను దహించింది. ద్రౌపది వస్త్రాభరణం కురుక్షేత్రం జరిగేలా కురుక్షేత్రం జరిగింది. ఇంకా సాధారణ భారత మహిళ కన్నీరు పెడితే ఆపరేషన్ సింధూర్ జరిగింది. భర్త ప్రాణాలకి యమధర్మరాజు భర్త ప్రాణాలు తీసుకెళ్తుంటే వెంబడి పడి పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకొచ్చుకున్నది సతీ సావిత్రి. అంత గొప్ప చరిత్ర ఉంది స్త్రీలకి. ఒక భర్త ప్రాణాలు యమధర్మరాజులు తీసుకెళ్తుంటే వెంబడి పడి మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకున్నది సతీ సావిత్రి తన భర్త ప్రాణాన్ని. అంతటి శక్తి ఉంది ఆడపిల్లల మాటకి, ఆడపిల్లల తెలివికి, ఆడపిల్లల పనులకి. మరి మనం ఎక్కడ పెడుతున్నాం? ఎలాంటి ప్లేస్ లో పెడుతున్నాం? సీరియళ్ల దగ్గర పెడుతున్నాం, సినిమాల దగ్గర పెడుతున్నాము. వేస్ట్. ఇద్దరు ఆడవాళ్ళం కలిసాము అంటే మూడో ఆడామె గురించి మాట్లాడడానికి పెడుతున్నాము. నీ శక్తివంతమైన, నీ విలువైన సమయాన్ని, నీ విలువైన మాటని, శక్తి ఎంతో పవర్ఫుల్ అయిన నీ మాటలు ఎలాంటి చోట పెడుతున్నావు? ఎలాంటి చోట ఉంటున్నావు? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎలా ఆలోచిస్తున్నావు? ఇంత శక్తి ఉన్నది మనకి. మనం ఎక్కడ పెడుతున్నాం? ఒక్కసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. వృధాగా పోతుంది మన నాలెడ్జి. పురాణాల్లో ఇంకా చూసుకున్నట్లయితే పురాణాల్లో కానీ, హిస్టరీలో కానీ, సృష్టిలో కానీ ఎంతో గొప్పగా కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఇంకా మనం ఎక్కడున్నాం ఫ్రెండ్స్? ఏం చేస్తున్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? ఏం సాధిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ బిజినెస్ డిసైడ్ అయినవు నువ్వు. నా భర్త ఏదో పని చేస్తున్నాడు. వ్యవసాయమో, జాబో, ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్‌గానో వర్క్ చేస్తున్నాడు. నిన్ను నమ్మి ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత నిన్ను నమ్మి బయటికి పంపిస్తున్నాడు నీ భర్త. యెస్, ఆమె చేస్తదంట. చేయని, నేను ఈ పని చేస్తున్నా. నాకొక పని ఉంది. తను ఎంతసేపు నన్ను డబ్బులు అడగలేకపోతుంది, ఇబ్బంది పడలేకపోతుంది. ఇంట్లో పిల్లలు విలువ ఇవ్వలేకపోతున్నారు. అమ్మా నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా అని పిల్లలు విలువిస్తలేరు. అత్తమామలు విలువిస్తలేరు.
అండ్ కొన్ని సందర్భాలలో నేను కూడా కోపం వచ్చినప్పుడు అలా మా కోపంగా మాట్లాడుతున్నా కదా, ఆమె ఏదో పని దొరికింది, ఆమె ఏదో బిజినెస్ చేసుకుంటా అంటుంది కదా, నా పనిని ఆమె డిస్టర్బ్ చేయట్లేదు కదా, ఆమెకు ఒక పని దొరికింది అంటే ఒక దారిలో పడితే చాలా హ్యాపీ కదా అనేసి మన భర్త మనల్ని నమ్మి బయటికి పంపిస్తున్నాడు. మరి మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఏది చేసినా పడుకున్నప్పుడు, నీ భర్త పడుకున్నప్పుడు, నీ పిల్లలు పడుకున్నప్పుడు మధ్యరాత్రి 12 గంటలకి లేచి చూడు, నువ్వేదో సాధిస్తావని ఒక నమ్మకంతో, ఒక గర్వంతో వాళ్ళు పడుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి దయచేసి. వెస్టేజ్ బిజినెస్ అనే బోర్డు వేసుకొని కాలక్షేపాలు, గాసిప్స్, టైం పాస్ పనులు చేయకండి. మిమ్మల్ని నమ్ముకున్న భర్త, మిమ్మల్ని నిజంగా ఒక నాన్న స్థానంలో ఉన్న భర్తను మనం ఏమిస్తున్నాం ఆ భర్తకి? దయచేసి ఆలోచించండి. ఎంతో శక్తి ఉంది మనకి, ఎంతో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని, ఆ శక్తిని మరి మనం ఎక్కడ పెడుతున్నాం? ఒక్కసారి మనకి మనమే క్వశ్చన్ చేసుకోవాలి మన మైండ్ తో. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఇంకా ఎంతో మంది ఆడపిల్లలు దేశం కోసం యుద్ధాలు చేశారు. ఎస్ సార్, చేశారా లేదా? ప్రాణ త్యాగాలు, మాన త్యాగాలు చేశారు. ఎస్, చేశారు. కొంతమంది కౌంటుకు వచ్చారు చనిపోయిన వాళ్ళు, యుద్ధాలు దేశం కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు కొంతమంది కౌంటుకు వచ్చారు. కొంతమంది ఇంకా ఎంతో కొన్ని వేల లక్షల మంది కౌంటుకి రాలేదు, లెక్కలోకి రాలేదు, పరిగణలోకి రాలేదు. అలాంటి ఆడపిల్లలు దేశం కోసము ప్రాణాలు, మానాలు అన్ని పొడగొట్టుకున్నారు. కానీ మనము అంత పెద్ద పని చేయాలా? యుద్ధాలు చేయాలా? రాజ్యాలను గెలవాలా? దేశాలను గెలవాలా? ప్రాణాలు త్యాగం చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇక్కడ? లేదు కదా. ఓన్లీ మరి కనీసం మనం ఒకటే ఒక త్యాగం, మన భర్త కోసం చేయలేమా? మన పిల్లల కోసం చేయలేమా? మన అమ్మానాన్ని మంచిగా చూసుకోవాలని చేయలేమా? మన అత్తమామని మంచిగా చూసుకోవాలని చేయలేమా? ఈ మాత్రం మనల్ని పుట్టిన వాళ్ళు, మనల్ని కన్న వాళ్ళని, మనల్ని కట్టుకున్న వాళ్ళని, అండ్ వాళ్ళ అమ్మా నాన్నని, మనం కన్న వాళ్ళని చక్కగా చూసుకోవడం కోసం, హ్యాపీగా చూసుకోవడం కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? ఏం త్యాగం అది? ఎస్. మరి కనీసం మనం టీవీలో చూడడం, సీరియల్స్ చూడడం, గాసిప్స్ మాట్లాడుకోవడం, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ కి వెళ్ళడము, సోషల్ మీడియాని ఎంజాయ్ చేయడం, సెల్ ఫోన్ వాడటం, ఈ టైం పాస్ విషయాలన్నీ కనీసం కొంతకాలం వరకు 3 నుంచి 5 సంవత్సరాలని అప్లయన్స్ చెప్తా ఉంటారు. నువ్వు 5 సంవత్సరాల బిజినెస్, నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు మనిషి పుట్టుక పుడితే 5 సంవత్సరాలు నెట్వర్క్ అనే బిజినెస్ లో ఎందులోనైనా, నువ్వు ఈ బిజినెస్ అనే కాదు ఏ నెట్వర్క్ లోనైనా మగవాళ్ళు అయితే నిజంగా, మా జెంట్స్ అయితే, జెంట్స్ అవసరం లేదు ఇంకా, ఇక్కడ నేను జెంట్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు, లేడీస్ ఎస్పెషల్ గా, నువ్వు నిజంగా మనిషివైతే, మనిషి నిజంగా మీరు తిట్టండి, నన్ను నో ప్రాబ్లం, హ్యాపీగా స్వీకరిస్తా. ఎందుకంటే ఆ తిట్లతోనే నేను ఖచ్చితంగా బిఎంసీ ఏమవుతా, నేను 5 కోట్ల ఇల్లు కట్టుకుంటా. ఎందుకంటే మీరు ఈ మనిషి నీది కవిత నన్నే అన్నది అనేసి మీరు అనుకోండి, డిసైడ్ అవ్వండి, వార్ వన్ సైడ్ అయ్యేలాగా యుద్ధం చేయండి. యుద్ధం అంటే బిజినెస్ ప్లాన్ ని యుద్ధం లాగా చేయండి. మీరు కవిత మేడం, మీరు మాట్లాడింది నేను మనసుకు తీసుకున్నా. నేను ఈ రోజు నేను ఒక అంటే బ్రాంజో, సిల్వరో, గోల్డో, స్టారో, క్రౌనో, యూస్డో, డీసుడో ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా మీరు ఉన్న పిన్ను నుంచి ఇంకొక పిన్ను లెవెల్ కి వెళ్ళి, మీ ఉన్న చెక్కు నుంచి ఇంకొక చెక్కుకి వెళ్ళండి, పై చెక్కుకి వెళ్ళండి. ఆ రోజు కవిత మేడం మీరు మాట్లాడినందుకు నేను సీరియస్ గా తీసుకొని ఈ బిజినెస్ చేసిన అనేసి ఆ రోజు చెప్పండి. నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను తిట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. కాబట్టి సీరియస్ గా తీసుకోండి. టైం పాస్ విషయాలు ఇలాంటి త్యాగం మనం చేయలేమా? టీవీలో చూడడం, గాసిప్స్ మాట్లాడడం, సీరియల్స్ చూడడం, పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి, చిన్న చిన్న వాటికి కూడా ఎవరో తాత ముత్తాతలు ఎవరో చిన్న ఫంక్షన్ ఉంటే, ఎక్కడో ఉంటే మనం బర్త్డే పార్టీలకు 21 అనేసి కూడా వెళ్తా ఉంటాం. బిజినెస్ ని పక్కన పెడతా అంటే, మీటింగ్లకు పక్కన పెట్టేసుకొని ఎలా వస్తుంది సక్సెస్? రాదు. కాబట్టి ఈ త్యాగం చేసినట్లయితే ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యం చేరగలుగుతా ఉంటాం. ఈ త్యాగం చేయగలుగుతామా, చేయలేమా? ఇది మన చేతిలో ఉందా? ఈ పని వేరే వాళ్ళ చేతిలో ఉందా? ఒక్కసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ పని పెళ్లిళ్ళకు వెళ్ళడం, ఫంక్షన్స్ కి వెళ్ళడం, సోషల్ మీడియా చూడడం, సెల్ ఫోన్స్ చూడడం, అండ్ గాసిప్స్ మాట్లాడడం, టీవీలు చూడడం, సీరియల్స్ చూడడము, షాపింగ్లు చేయడం, కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చా, చేసుకోలేమా? ఇది మన చేతిలో ఉందా, పరాయి వాళ్ళ చేతిలో ఉందా? మీకు మీరు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇది కనుక మనం త్యాగం చేసుకోగలిగితే, కొన్ని రోజులు సాక్రిఫైస్ చేసుకోగలిగితే, మన ఖచ్చితంగా మనము మంచి స్థాయికి వెళ్ళగలుగుతాం. మన భర్త కోసం, మన పిల్లల కోసం ఈ మాత్రం చేయగలమా, చేయలేమా? ఎస్, చేయగలము. 100% చేయగలము. మన కుటుంబం కోసము, మన భర్త కోసం, మన పిల్లల కోసం చేయగలుగుతాం. ఈ మాత్రం
చేయలేమా? స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు స్త్రీ. తలుచుకుంటే తలరాతలను మార్చగలదు. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలుచుకుంటే తలరాతను కూడా మార్చగలుగుతుంది. కాబట్టి నీ ఇంటి చరిత్ర, నీ ఇంటి కష్టం మారాలి అంటే భర్త తెచ్చి పెడితే నేను చేసి పెడతా, నేను తిని పెడతా, నేను వండి పెడతా అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కొంతమందికి భర్తలు చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు వెళ్ళు కవిత, నేను చూసుకుంటా, ఎవరు ఏమన్నా నాకు అవసరం లేదు, నీ ఎదుగుదల ముఖ్యం, నువ్వు చేయడం ముఖ్యము, నువ్వు సాధించడం ముఖ్యం, నీకు పేరు రావటం ప్రఖ్యాత రావటం ముఖ్యం అనేసి నా భర్త లాగా చాలా మంది ఆడపిల్లలకి వాళ్ళ భర్తలు సపోర్ట్ చేస్తున్నారు. అలా సపోర్ట్ చేస్తున్న ఆడపిల్లలే చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని నాలుగు గోడల మధ్య నాకు అవసరమా, నా భర్త ఉన్నాడు, నా అయ్యవ్వ ఇచ్చిన కట్నాలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, బంగారం ఉన్నది, ఆస్తుంది పాస్తుంది అని అనుకుంటే చాలా మంది తెలివి ఉండి నాలెడ్జ్ ఉండి మాట్లాడగలిగే ఆడపిల్లలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని అత్తామామలు సపోర్ట్ చేయకుండా భర్త సపోర్ట్ చేయకపోతే నాలుగు గోడల మధ్య ఏడ్చుకుంటూ నా తలరాత ఇలా అయిపోయిందేమో, నన్ను ఎందుకు గన్నారు అనేసి ఏడ్చుకుంటూ బాధపడే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళనే మనం బయటికి తీసుకురావాలంటే భర్తలు సపోర్ట్ చేసే ఆడపిల్ల చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోకూడదు, ఫీల్డ్ వర్క్ చేయాలి. మనం చేస్తుంటే అలాంటి ఆడపిల్లను బయటికి తీసుకొచ్చి వాళ్ళ డ్రీమ్స్ నెరవేరితే వాళ్ళు వాళ్ళ భార్య భర్తలు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాంటి భర్త సపోర్ట్ చేయని, మా అత్తమామలు సపోర్ట్ చేయని, పిల్లలు సపోర్ట్ చేయని ఆడవాళ్ళను బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక 50,000 1,00,000 ఇప్పించే విధంగా మనం తయారు చేస్తే ఆ ఆడపిల్లలను వాళ్ళ ఇంట్లో అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరం నాది అనేసి మనం సీరియస్ గా తీసుకొని ఈ బిజినెస్ ని ప్రాణం పెట్టి చేద్దాం. నటించకండి. ఎవరికి మోసం చేస్తున్నారు అంటే ఎవరు చూడట్లేదని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటది. కళ్ళు మూసుకున్నది పిల్లి, సమాజం కాదు. కాబట్టి ఇక్కడ నా అప్లైన్ చూడట్లేదు, లేదంటే నేను చేసేది నా అప్లైన్కి తెలియదు, నా డౌన్లైన్కి తెలియదు, నేను ఏం చేస్తా జంకాలు ఆడతా, నా భర్తకి ఏం తెలియదు అనేసి మీరు, నా పిల్లలకి ఏం తెలియదు అని మీరు ఆడితే పొరపాటు పడ్డట్టే. మొదటికే మోసం జరుగుతుంది. ఏదైనా తెలియరాంది మీ భర్తలకి తెలిస్తే నువ్వు అవసరం లేదు, సపరేట్గా ఇంట్లో కూర్చో అనేసి మనల్ని బంధిస్తా అంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవడానికి కారకులు వాళ్ళ మనమా? ఎస్ మనమే. మన ప్రవర్తన, మనం రెస్పెక్ట్ చేయాలి. మన భర్త కాబట్టి ఖచ్చితంగా నాన్న ప్లేస్ లో ఉంటారు కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఎంత సంపాదించినా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం రెస్పెక్ట్, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా సెకండరీ, మనం ఇవ్వటము మొదలు పెట్టాలి. వాళ్ళు మన ప్రవర్తనను చూసి వాళ్ళు కూడా కొంచెం కొంచెం మారుతా ఉంటారు. అండ్ మీకు అనిపించవచ్చు ఇంత మాట్లాడింది కదా కవిత మేడము, ఆమెకేంది అర్థం చేసుకునే భర్త ఉన్నాడు కాబట్టి ఆమె ఏదైనా మాట్లాడగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది, ఎట్లనైనా మాట్లాడుతుంది అనేసి. మంచి భార్య మంచి భర్త ఎక్కడ ఉండరు. ఏ హిస్టరీలో రాసి ఉండదు, ఏ గిన్నిస్ బుక్ లో రాసి ఉండదు, ఏ బుక్ లో రాసి ఉండదు. సిచ్యువేషన్ తగ్గట్టు మారాలి. మనమే మారాలి, ఎదుటి వ్యక్తి కాదు, మనమే మారాలి. భర్త కాదు, ఫస్ట్ మనం మారితే పోయేదేముంది. మనం మారి మన భర్తను మన దారికి మార్చుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూనే ఉంటా ఉంటాయి. స్టార్టింగ్ లో నేను అర్థం చేసుకోలే నా భర్తని, కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడు, నన్ను అర్థం చేయించిండు. ఇవాళ తనకంటే ఎక్కువ నరాలు తెంపుకునే అంత పిచ్చి ఉంది నాకు వెస్టేజ్ గురించి. ఎస్, నేను అలా తయారయ్యాను. ఇది నాది అనుకున్నా, డిసైడ్ అయినా. నాకు ఐడి నెంబర్ లేదు, అయినా పర్లేదు, నా భర్త బిజినెస్ చేస్తున్నాడు. నా భర్త చేసే బిజినెస్ లో నా వంతు సగం బాధ్యత ఉండాలి. రేపు ఒక మంచి ఇల్లు కట్టి, ఇవాళ మంచి 70 లక్షలతో ఇల్లు కట్టించిండు. ఆ ఇంట్లో నేను ప్రతి ఇటుక మాట్లాడుతుంది, కవిత నీ కష్టం కూడా ఉంది, నీ చెమట కూడా ఉంది, నీ ప్రతి బాధ ఉంది, నీ ప్రతి కన్నీటు ఖచ్చితంగా ప్రతి ఇటుకలో ఉంది అనేసి ఇటుకలు మాట్లాడుతుంటాయి, సిమెంట్ మాట్లాడుతుంటాయి, గోడలు మాట్లాడుతుంటాయి, కలర్లు మాట్లాడుతుంటాయి, స్లాబ్ మాట్లాడుతుంటది నాతో. అలా మీకు మీరు డిసైడ్ అవ్వండి. మంచి భర్త మంచి భార్య అని ఎక్కడ ఉండరు సమాజంలో. మనం సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవాలి, మన రూటుకు తెప్పించుకోవాలి, మనం ఎదగాలి, మంచి పనులకు మంచి దారికి తీసుకొచ్చుకోండి భర్తని. అలా ప్రతి ఒక్కరం అలా తీసుకొచ్చుకొని ఈ బిజినెస్ ని చేసి మనము ఇన్ని సంవత్సరాలు మన కోసం ఒక నాన్న తర్వాత నాన్నలాగా కష్టపడ్డ భర్తకి మనము ఏదైతే
ఈ బిజినెస్ లో కారు 1,00,000 అంటున్నాము, అది సాధించి చేసే పని ఇక చాలు, నువ్వు చేసిన పని, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇప్పటి వరకు వ్యవసాయం కావచ్చు, నువ్వు ఏదైనా జాబ్ కావచ్చు చేస్తున్నావు కదా, ఇక నుంచి నాతో హ్యాపీగా తిరుగు, నేను సంపాదిస్తున్న 1,00,000 రూపాయలు నాతో పాటుగా పేరు ప్రఖ్యాత నువ్వు తీసుకో ఈక్వల్ గా అనేసి, మీతో 1,00,000 రూపాయలు తీసుకొని కారు తీసుకొని ఆ కారులో ఎంజాయ్ చేయండి మూర్తి కవిత లాగా. మీరు కూడా మీ భర్తని తీసుకొచ్చుకొని ఈ మంచి ఎంజాయ్ చేయండి. ఈ లైఫ్ చిన్నది, మళ్ళీ వస్తామో రాదో తెలియదు కాబట్టి మనము ఈ జన్మలోనే మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ భార్యాభర్తలం, పిల్లలము, తల్లిదండ్రులతోని, అత్తమామలతోని ఎంజాయ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ని చేయండి. ఎలాంటి సమస్య అయినా హట్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, అంతే తప్ప సమస్యలకు భయపడకండి, సీరియస్ గా తీసుకోండి. నాకు వచ్చిన సబ్జెక్ట్, నాకు తోచిన సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను కొన్ని పాటిస్తున్నవి, ఇందులో నేను పాటించేటి మీకు ఉపయోగపడుతుంది అనేసి తీసుకొని ఈ రోజు ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రంజిత్ సార్కి అండ్ రమేష్ సార్కి అండ్ హరికృష్ణ సార్కి అండ్ మా స్పాన్సర్ శ్రీనివాస్ సార్కి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్, మై దిల్కా దడ్కన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జూమ్ ఇలా ముందుకొచ్చి ఇంత ఏం నాలెడ్జ్ లేని వ్యక్తిని ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే స్పెషల్ థ్యాంక్స్ టు ఉమాశంకర్ సార్ అండ్ లహారి మేడం. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ. అండ్